హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది వ్లాగ్ 3. ఇది అయితే ఫుల్ సాడ్ నా లైఫ్లో. బండి కొని 1 month కూడా అవుతలేదు. బండి అయితే రిటర్న్ వెళ్ళిపోతుంది. చిరునవ్వు చెదిరి ముక్కలైన ఎట్లా అంటే అసలు అవుతలేదు నాతోని. బండి పోతుందనే మాటనే తీసుకోలేకపోతున్నా. ఏమైనా తప్పంతా నాదేలే. లిటరల్లీ ఏడుపు వస్తుంది. అర్థం అయితే లేదు నాకైతే. ఆ బాధ అయితే తట్టుకోలేకపోతున్నా నేనైతే. తీసుకొని అయితే ఎప్పుడు తీసుకున్నాంరా మనం? 18 పోయిన నెల 18th రోజు అయితే తీసుకున్నాం. ఇదైతే ఇవాళ అయితే ఎంటర్ అయ్యాలా April 7. మన బైక్ అయితే వెళ్ళిపోతుంది. ఒకసారి బైక్ అయితే చూపిస్తాను మీకు. ఆల్మోస్ట్ నన్ను ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే అందరూ చూసే ఉంటారు. దిస్ ఈజ్ అవర్ బైకు. నిన్నటిదాకా, కానీ ఇప్పుడైతే కాదు. ఎందుకంటే ఆ బ్రో ఒక పేపర్ చేయబట్టి బైక్ అయితే వెళ్ళిపోతుంది. నాకైతే అస్సలు అయితే లేదు. బండి పోతుందంటే ఏడుపు వస్తుంది. కానీ ఏం చేస్తాం, ఆ పేపర్ ఉంటేనే కదా మనకైతే ఇన్సూరెన్స్ పేపర్. ఆ బ్రో పోగొట్టిండంట. మనకైతే ఆ ఇన్సూరెన్స్ పేపర్ ఉంటేనే బండి అయితే ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ పేపర్ అయితే లేదు. నాకైతే అస్సలు అయితే లేదు. వదిలిపెట్టాలని లేదు బైక్ని అయితే. కానీ ఏం చేస్తాం, తప్పట్లేదు. ఆ బ్రోకి చెప్పిన, బ్రో ఎట్లా చేసైనా ఇన్సూరెన్స్ పేపర్ సెట్ చేయ బ్రో అని అంటే, బ్రో అయితే లేదు బ్రో ఇన్సూరెన్స్. అక్కడ కూడా అడిగినాం. కేటీఎం షోరూమ్, ఇదే కేటీఎం షోరూమ్ అయితే. కేటీఎం షోరూంలో కూడా అడిగేసిన నిన్ననే వచ్చి. ఇన్సూరెన్స్ పేపర్ ఓన్లీ 1 year వరకు అయితే పేపర్స్ ఉంటాయి, లేకపోతే ఉండదని చెప్పిండు. లిటరలీ నాతో అయితే లేదు. బండి పోతుందంటే ఫుల్ మెమరీస్ అయిపోయినాయి బైక్ మీదనైతే. మొన్ననే మా విలేజ్ కూడా వెళ్ళి వచ్చినాం. మా అత్తమ్మలు, మామయ్యలు అందరూ మంచిగా ఉన్నారని చెప్పారు. మా అల్లుళ్ళు అయితే ఫుల్ ఖుషి అయిపోయారు. కంప్లీట్ బండిని చూడాలంటే ఫుల్ ఖుషి అయిపోయారు. ఇట్లా అవుతుంది అనుకోలేదు, కానీ బండి పోతుందంటే బాధ అనిపిస్తుంది. ఏం చేయాలనో అయితే నాకు అర్థమైతే లేదు. చూద్దాం. బ్రో చెన్నైలో ఉంటాడు. చెన్నై నుంచి అయితే రేపు వస్తాడంట. ఆ బ్రో వచ్చినాక ఒకసారి ఇన్సూరెన్స్ ఆఫీస్ కాడికి అయితే వెళ్ళి అక్కడ చూసి ఒకవేళ సెట్ అవుతుందో కాదో తెలియదు. ఇన్సూరెన్స్ ఆఫీస్ కాడికి అయితే వెళ్ళాలి. ఫుల్ బాధ అనిపిస్తుంది గాయ్స్. ఇంత మంచి బండి పోగొట్టుకోవాలంటే ఒక్క పేపర్ వల్ల ఆగిపోయింది. అన్ని పేపర్స్ అన్నీ ఇచ్చేసింది, కానీ ఇన్సూరెన్స్ పేపర్ ఒక్కటి ఇవ్వలేదు. నేను వరంగల్ ఆర్టీఓ నుంచి హన్మకొండ ఆర్టీఓకి అయితే చేంజ్ చేయించుకోవాలి బండిని అయితే. ఆర్టీఓకి చేంజ్ చేయించుకోవాలంటే ఇన్సూరెన్స్ పేపర్ ఉండాలంట. ఆ ఇన్సూరెన్స్ పేపర్ అయితే మన కాడ లేదు. ఘోరంగా బాగా అనిపిస్తుంది. బండి పోతుందా? ట్రై మై బెస్ట్. ఒకవేళ బండి సెట్ అయితే తీసుకుంటాం, ఇక లేదంటే ఇక బండి కొనే ఆలోచన లేదు. ఇక ఈ బండి కొనగడానికి కూడా 1,50,000 అప్పే తీసుకున్నా నేను. మా పక్కింటి ఆంటీ నాకు ఫుల్ సపోర్టివ్. ఆంటీ నేను ఇట్లా బైక్ తీసుకుంటానా అంటే అట్లా మనీ ఇచ్చేసింది కంప్లీట్గా. ఒక్క ముచ్చట కూడా అడగలేదు. బైక్ కొంటానా అంటే ఇచ్చేసింది. మంచి సపోర్టివ్ పర్సన్ ఆంటీ అయితే. ఆంటీ కూడా చాలా బాధపడుతుంది బండి వెళ్ళిపోతుంది ఆంటీ అంటే. ఏం చేస్తాం, ఇక మన గాచారం. శని దేవుడు అయితే మన వెనకాలనే ఉరికొస్తాడు. నాకైతే ఏం అర్థమవుతలేదు. ఇచ్చి బూతు మాటలు వస్తానే కాదు, ఏం చెప్తాము. ఆల్రెడీ నిన్న ఏడ్చిన మమ్మీతో చెప్పుకుంటా.
మమ్మీకి ఇట్లా అవుతుంది మమ్మీ అనుకుంటా చెప్పిన. ఇదైతే కేటీఎం షోరూమ్. నేను వచ్చిన కేటీఎం షోరూమ్ దగ్గరికి అయితే ఏం చేస్తాం ఇక, నాకు రాసి పెట్టి లేదు అనుకోవాలి. ఈ బైక్ అయితే కంప్లీట్ అయితే పిచ్చి లేస్తాను. ఏమో అర్థమైతే లేదు. ఇంకోసారి సెకండ్ హ్యాండ్ బండి కొనబుద్ధి అయితే లేదు. ఇక మా అమ్మ ఆయనకే ఇక బండి వద్దంటుంది. ఇక ఈ బైక్ పోతే మాత్రం ఏం చేయాలనో నాకైతే అర్థమైతే లేదు. అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నాం. ఫస్ట్ అయితే ఎన్ని అనుకుంటామో అన్నీ రివర్స్ అవుతాయి లైఫ్లో. లైఫ్ అనేది ఒకటే విధంగా ఉండదు. ఇది మాత్రం కరెక్ట్. ఒక గేమ్ లైఫ్ అనేది అయితే ఒక గేమ్. మనం ఆడుకుంటూనే పోవాలి. మనం ఆడాలి, అది ఆడిపిస్తుంది. మనం ఆడుకుంటూనే అయితే వెళ్ళాలి అంతే. ఏం చేస్తాం ఇక, బండి అయితే మనకు రాసి పెట్టి అయితే లేదు. ఎంత కావాలనుకున్నా వచ్చేలా లేదు మన దగ్గరికి అయితే. ఏమన్నా అడిక్ట్ అయిపోయిన కంప్లీట్ బైక్ అయితే. యాక్చువల్లీ నేను తీసుకుందాం అనుకున్న బండి ఒకటి, నేను తీసుకున్న బండి అయితే MT-15. కాకపోతే ఇక అదే బడ్జెట్లో ఈ బైక్ దొరికేసరికి బైక్ అయితే తీసుకున్నా. ఈ బైక్ ఎంత పడిందంటే 1,30,000 అయితే పడింది. ఫుల్ మంది అన్నారు నన్ను, ఎందుకు ఇంతగానం ప్రైస్ పెట్టి తీసుకున్నావు, ఇంకా బండ్లు ఇవ్వా అనుకుంటా. ఏం చేస్తాం, తీసుకున్నాం కదా. ఈ బండి తీసుకున్నాక డ్యూక్ 250 కూడా వచ్చింది సేమ్ బడ్జెట్లోనే. కానీ దీని మీద క్రష్ అయిపోయింది. ఇక మనం ఏం చేస్తాం. నాకైతే ఇప్పుడైతే ఏం అర్థమైతే లేదు. ఆ బ్రో వచ్చి ఏమంటాడో ఏం చెప్తాడో తెలియదు. తీసుకో బ్రో అంటాడా లేదా ఏమంటాడో అర్థమైతే లేదు. ఇన్సూరెన్స్ పేపర్ వాళ్ళే ఇవ్వాలి. ఆయననేమో నన్ను తిరగమనంటే నేను ఏడ తిరగాలి? ఆయనే ఇవ్వాల్సింది పేపర్ అసలుకి మనకి. మనమేమో తిరుగుతున్నాం. షోరూమ్కి అయితే 2 సార్లు పోయినా పేపర్ కోసం అయితే. మళ్ళీ ఇన్సూరెన్స్ ఆఫీస్ కాడికి అయితే ఒక 4 సార్లు పోయినా. అయినా కూడా సెట్ అయితే లేదు. స్టేట్ అంటే రోడ్ వేస్తాడు అనుకుంటా. బ్రిడ్జ్ అయితే కూడా కొట్టి రోడ్ వేస్తాడు అనుకుంటా. అటు పోలేండి, బట్ ట్రై చేద్దాం. పోవాలనుకుంటే ఎట్లనైనా పోవచ్చు. బండి పోతానంటే అస్సలు అయితే లేదు నాతో. ఎటు పోతానా బ్రో, ఎటు పోతానో చూసుకోవా? ఇండికేటర్ వేయవా అంటున్నా. ఇండికేటర్ వేసుకోవా బ్రో? ఇండికేటర్ వేసుకొని పోవా? ఈ పిచ్చి రాని నడుకుల వల్లనే యాక్సిడెంట్లు అయితే ఫ్రెండ్స్. ఏం చెప్తాం. ఇప్పుడు అయితే ఎటో చెప్తాను. జస్ట్ మిస్ కంప్లీట్ అయిపోయేది. ఇక్కడైతే బ్రిడ్జ్ అయితే ఇక్కడనే నారా. అరే ఇది మొత్తం కూడా కొట్టేసింది కదా, ఎట్లా మరి? ఏం వేస్తాడంటే ఎట్లా పైనకి వెళ్ళి ఎత్తాడంటారా? పైనకి వెళ్ళి ఎత్తి ఇట్లా పోతాడంటారా? ఇప్పుడు ఫ్లైఓవర్ ఏమంటారు? ఫ్లైఓవర్ వేస్తాడంటారా?
మొత్తానికైతే ఇట్లనో వేస్తారు రోడ్డు మొత్తం కంప్లీట్ మొత్తం తీసేసిండు కదా ఫ్లైఓవర్ ఎత్తాను అయ్యా అయ్యా ఓ అన్నా స్టాండ్ అయితే తీయకుండా నడుస్తాను నాకు ఈ తిరుగుడు ఏమో అర్థమవుతలేదు కానీ బండి పోతుంది అయితే ఫుల్ బాధ అనిపిస్తుంది గాయస్ ఏం వేద్దాం మా బ్రోకు బ్రో ఒక పేపర్ సెట్ చేయి బ్రో అని అంటే ఇట్లా నాకు ఇదైతే వాగ్దేవ్ కాలేజ్ నయం నగర్ వాగ్దేవ్ కాలేజ్ మంచి ఆచారం ఉన్నాయి బాబు మనకి మంచి ఆచారం ఉన్నది ఇదైతే నయం నగర్ కాలేజ్ ఓకే ఆగమాగం అర్థాలు మన బాధలో మనం ఏమో వెళ్ళిపోతే ఏమో అయ్యేలా ఉన్నది ఇంకా నయ్యం వెనక టైర్ అయితే గ్రిప్పు లేదు కంప్లీట్ వెనక టైర్ మొత్తం గ్రిప్ అయితే వెళ్ళిపోయింది ముంగ టైరే ఉన్నది గ్రిప్పు ఇగో ఈ కిచెన్ అయితే రోడ్డు మీద నిల్చొని మాట్లాడుతాండి ఇక ఏం చెప్తాం లవర్స్ అట్లా ఉన్నది గాయస్ మనకి ఎవరు లేక ఆ టాపిక్ వెళ్తాను ఆ టాపిక్ అసలు పైసలు కావాలి పనులు కావాలి అంతే ఐ వాంట్ మనీ ఐ వాంట్ పీస్ డోంట్ లవ్ డోంట్ క్రై నువ్వు రారా నాకే పెట్టురా నాకు ఆచారం అసలే మంచిగా లేదంటే నువ్వు కనకరా మనం పెట్టినా పెడతాం పోయి మనం పెట్టాం బాయ్ ఎవడో ఒకడు మనకి అర్థమవుతలేదు మీరైతే కామెంట్ చేయండి ఏం వేయాలో న్యూ బైక్ తీసుకోవాలా లేదంటే ఒకవేళ అన్న ఈ బండి ఇస్తాడంటే ఇదే తీసుకోవాలా ఒకసారి అయితే మీరు కామెంట్ చేయండి గాయ్స్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి వ్యూస్ పోతున్నాయి వ్యూస్ 100 అట్లా సపోర్ట్ చేస్తారు కానీ సబ్స్క్రైబ్స్ అయితే వేసుకోండి సబ్స్క్రైబ్ అయితే లైక్ అయితే వేసుకోండి బెల్ ఐకాన్ అయితే కొట్టండి గాయ్స్ నాకైతే ఏం అర్థమవుతలేదు చూద్దాం లెట్స్ ఆ బ్రో ఇంకా రాలేదు కదా చెన్నై నుంచి వచ్చినాక ఆ బ్రో ఏమంటాడో మాట్లాడి ఇక చూసుకుంటే అయిపోతుంది ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది ఏం చేయాలి మమ్మీని అడుగుతానేమో పోతే పోనీ రా కొత్త బండి తీసుకున్నాం ఇదే బండి ఉన్నదా అని అంటుంది కానీ మనకు తెలుసు కదా ఓన్లీ బాయ్స్ కెన్ అండర్స్టాండ్ దట్ ఫీల్ అండ్ పెయిన్ ఓన్లీ మనకే అర్థమవుతుంది ఆ పెయిన్ ఎట్లుంటుందో మనకు నచ్చిన బండి వెళ్తానంటే ఎంత పెయిన్ ఉంటుందో మనకే తెలుసు కానీ ఏం చేస్తాం మనకు రాసి పెట్టలేదో ఏం చేస్తాం అందరు సపోర్ట్ చేసిళ్ళు కాకపోతే లాస్ట్కి ఇట్లా అయిపోతుందని అనుకోలే ఇంత టెరిఫిక్ అయిపోతుంది ఆ లైఫ్ అని అనిపిస్తుంది మా అన్న అయితే ఇక్కడనే ఉన్నది అన్న అయితే ఇక్కడ వర్క్ చేస్తాను మమ్మీ కూడా ఫుల్ బాగున్నాయి చెప్పుకోలేకపోతాను ఏడుస్తాను బాయ్ ఏమైంది వీడియో తీసుకొని వచ్చిన వీడియో తీసుకుంటానా పోయినా అత్తనా అవో మా భయ్యా పెద్ద భయ్యా మమ్మ పోతాను ఇంటికి రైట్ వీడియోలు వస్తావు చెర్రీ వస్తావు ఆనయ్య ఉన్నది గోప్రో ఆనయ్య ఉంది గోప్రో బండి పోతామంటే మా ఫ్రెండ్స్ రియాక్షన్స్ అయితే దూరం ఉంటుంది అందరికీ బాధే నా బండి పోతానంటే నాని గానికి వీళ్ళందరికైతే ఫుల్ పిచ్చి మన బండి అంటే కానీ బండి పోతానంటే అందరూ బాధపడతారు అగో కొత్తూరు జెండా బిల్డర్ ఈయనైతే కంప్లీట్
చూడాలంటే ఆ? ఎట్లేదు బండి పోతా బండి పోతాను బండి పోతా అందిరా అంటే పోమంటే ఇచ్చేస్తాడు ఇచ్చేస్తాను అవి షాక్ అయ్యిండు బ్రో అయితే కంప్లీట్ యూట్యూబ్లో వాడతావు అయ్యా ఏ ఇంకా నువ్వు బిల్డర్ రైట్ లవర్ బాయ్ ఇట్లానే బైసెప్ ఇట్లా బండి ఒక పేపర్ వల్ల ఇచ్చేద్దాను బ్రో చూడండి ఏ పోరైనా ఫిదా అవుతారు ఇన్సూరెన్స్ పేపర్ నాకు ఇవ్వలేదు ఆర్టీ వాళ్ళు అడుగుతానేమో ఇన్సూరెన్స్ పేపర్ ఉండాలి బండికి అని అంటాడు ఆ ఇన్సూరెన్స్ పేపర్ అయితే పోయిందని అన్నాడు పిచ్చిలు ఎత్తా అని బండి ఆడేమో ఇక ఇన్సూరెన్స్ పేపర్ లేని నీకు నీ పేరు మీద కాదు బ్రో ఇచ్చేసి అని అంటాను చూద్దాం ఇక ఇది ఇచ్చేసి తీసుకుంటే కొత్తగా తీసుకుంటే మనీ ఇచ్చేస్తాడు మనకి అందుకే నా వస్తువులు పెడతాను ఏ ఘోరంగా బాధ అనిపిస్తాను మొదలు బండి పోతుంటే అసలు వర్షం కొత్త తీసుకుంటా ఇక మొత్తానికైతే మన ఇంటికి వచ్చేసినాం